హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా కిడ్స్ రూమ్ అండ్ అలాగే వాళ్ళ టాయ్స్ మొత్తం క్లీనింగ్ సెక్షన్ అనమాట. మేము యాక్చువల్లీ 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాం, డీప్ క్లీనింగ్. సో అది ఎట్లా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి ఈ బేబీ క్లీనర్ వచ్చి మనము టాయ్స్ కానీ పిల్లల ఒక ఐటమ్స్ అన్నీ క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నేను ఒక టబ్లో వాటర్ తీసుకుని ఒక కప్ అది అండ్ ఒక స్మాల్ కప్ వచ్చి డెటాల్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసి ఈ వాటర్తోని నేను వాళ్ళ టాయ్స్ అన్నీ క్లీన్ చేయబోతున్నాను అనమాట. వామ్మో, ఈ టాయ్స్ అన్నీ చూడగానే ఫస్ట్ ఎప్పటికవుతుందా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. యాక్చువల్లీ మా నిక్కీ టైంలో నేను ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో అంత పెద్దగా నాకు అనిపించేది కాదు. బట్ మా చిన్నోడు పుట్టిన తర్వాత ఇంక వీళ్ళిద్దరితో నేను హ్యాండిల్ చేసుకోవడం వల్ల ఇలా క్లీనింగ్ చేసుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది. సో ఇప్పటి నుంచి అయినా కొంచెం హైజీన్గా ఉండాలి. వీళ్ళ టాయ్స్ అనేవి కానీ వీళ్ళ ఐటమ్స్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒకేసారి ఇంత పెద్ద ట్రబుల్ అవ్వదు. సో ఏ రోజు ఆ రోజు క్లీనింగ్ చేసేసుకుంటే కొంచెం హైజీన్గా ఉండొచ్చు అని చెప్పి దాని నుంచి అట్లా ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను క్లీనింగ్ చేస్తున్నప్పుడు చూశాను అండ్ ఒక్కొక్క టాయ్లో లోపల చేసి చాలా మట్టి అలా ఉంది. సో నిజంగా షాక్ అయ్యాననమాట. ఎందుకంటే ఇవి నేను డైలీ యూస్ చేసేవి, డైలీ చూస్తుండగానే బట్ ఎప్పుడు నాకు ఆ మట్టి అలాగా కనిపించలే. బట్ నేను క్లీన్ చేస్తున్నప్పుడు లోపల స్పాంజ్ పెడుతున్నప్పుడు కానీ చాలా మట్టి అనేది వచ్చింది. సో మనము వాడుతూ ఉంటాం కానీ అంతలా చూడం కదా. సో పిల్లల విషయంలో ఇలా కొంచెం హైజీన్గా ఉండడమే బెటర్. అండ్ ఈలోపు నా వల్ల అవ్వట్లేదని చెప్పి చాలా టైం తీసుకున్నానని మా హస్బెండ్ హెల్ప్ చేయడంతో ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. ఇంకా రూమ్ వైజ్ చూసుకుంటే ఈ 30 డేస్కి కవర్ ఉన్న మట్టికి మట్టి అంతగా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది. కానీ కవర్ వేయలేని 30 డేస్ అయితే ఇంకా చాలా మట్టి పట్టేసినవి. సో అంటే యాక్చువల్లీ మేము లాస్ట్ ఉన్న హౌస్ లోపలికి ఉండడం వల్ల అంత మట్టి పట్టేది కాదు. బట్ ఇప్పుడున్న హౌస్ వచ్చి రోడ్ సైడ్ హౌస్ కదా. సో మట్టి అనేది చాలా బూజ ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోయినాయి. సో నేను యాక్చువల్లీ మేము ఈ ఇంట్లోకి వచ్చి 6 మంత్స్ అవుతుంది అంతే కదా. సో ఈ 6 మంత్స్లో నేను 2 టైమ్స్ అట్లా క్లీన్ చేసినా కూడా చూసా కదా ఎంత మట్టి పట్టేసినాయో. వీటికి కవర్స్ కొని నెక్స్ట్ టైం నేను కవర్ వేయాలి. సో లేకపోతే ఇవి మొత్తం పాడైపోతాయి. సో ఈ 30 బై నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టము. ఇట్లాంటివి ఈ కలర్లో 2 ఉంటాయన్నమాట. నేను మామ్ అండ్ సన్ అని చెప్పి మా నిక్కీకి వచ్చింది కాబట్టి అండ్ మా నిక్కీ గడు అండ్ నేను అని అనుకుంటాను అనమాట. నార్మల్ టైంలో నాకు అంత హెల్ప్ చేయకపోయినా మా హస్బెండ్ సో ఇలా డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాం అన్నప్పుడు మాత్రం నాకు బాగా హెల్ప్ చేస్తారు. సో ఇలా డీప్ క్లీనింగ్ కూడా మా హస్బెండ్కి హాలిడే ఉన్నప్పుడే మేము పెట్టుకుంటాము. దానివల్ల ఏంటంటే ఇద్దరం సపోర్ట్గా ఉంటాం కదా. ఒకవేళ పిల్లల్ని వచ్చి మా మమ్మీకి ఇచ్చేస్తాను. నిక్కీ కూడా ఎలాగో అంగన్వాడీకి వెళ్ళిపోతాడు కాబట్టి చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసి వాడికి పెట్టేసి అప్పుడు మా మమ్మీకి ఇచ్చేస్తాను అనమాట. సో వాడు ఫుల్గా ఆడుకుంటాడు. ఈలోపు మేము క్లీనింగ్ చేసేసుకుంటాము. ఇంకా కుకింగ్ కూడా మా మమ్మీయే చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ క్లీన్ చేస్తుండగా నాకు ఎన్ని ఐటమ్స్ కనిపించాయో చూడండి. ఆ మూల ఈ మూల పాడేస్తూ ఉంటారు కదా పిల్లలు. సో ఇవి కూడా మళ్ళీ క్లీన్ చేయాలి. సో ఇట్లా చాలా ఐటమ్సే కనిపిస్తాయి ఇట్లా హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు. ఇవనే కాదు, ఏ రూమ్ క్లీన్ చేస్తే ఆ ఐటమ్స్ మనకి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇందులో ఇప్పుడు వేస్ట్ అంతా పాడేసి మనకి పనికొచ్చాయి అన్నీ ఫస్ట్ నేను ఒక టబ్లో వేసుకుంటున్నాను. సో దాని తర్వాత మనం ఒకేసారి ఫిల్టర్ చేసుకోవచ్చు కదా. సో మళ్ళీ అవన్నీ ఒక ఆర్గనైజ్ చేసుకోవాలి వేటికి అవి అలా. సో ఇదంతా పెద్ద పని. సో సో ఈలోపు నేను క్లీన్ చేసిన ఐటమ్స్ అన్నీ నెక్స్ట్ డేకి డ్రై అయ్యాయి మంచిగా. సో అవన్నీ మళ్ళీ వాళ్ళకి ఆడుకునే విధంగా అరేంజ్ చేసుకోవడం. సో యాక్చువల్లీ బయట కొంచెం రైనీగా ఉంది. సో దానివల్ల ఆడడానికి చాలా టైం పట్టింది. మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళేంత వరకు ఈ టాయ్స్తో ఎక్కువగా ఆడుతూ ఉంటారు కాబట్టి సో నేను ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ ఇంత డీప్ క్లీనింగ్ చేయాలా అంటే ఇప్పుడు మేమున్న హౌస్కి ఎక్కువ డస్ట్ పట్టేస్తుంది కాబట్టి ఇంత క్లీనింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నాను. నార్మల్గా అయితే 6 మంత్స్కి ఒకసారైనా అలా క్లీన్ చేసుకోవడం బెటర్, ఎక్కువ టాయ్స్ ఇంట్లో ఉన్నట్టయితే. సో లేదు అంటే డైలీ ఎప్పటికప్పుడు అంటే కింద పడినవి అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా ఓకే. బట్ మనం ఉన్న డైలీ బిజీ డేలో
ఇలా డైలీ క్లీన్ చేసుకోవడం అవ్వదు కాబట్టి వీక్లీ వన్స్ కానీ మంత్లో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ డే వచ్చి విమ్ అలాగే డెటాల్ ఒక టబ్లో వేసుకొని వాళ్ళ సైకిల్స్ అండ్ వాకర్స్ ఇవి ఉంటాయి కదా, సో అవి అయితే క్లీన్ చేశాను. యాక్చువల్లీ అన్ని పనులు ఒకే రోజు అస్సలు పెట్టుకోకూడదు. సో నేను ఒక రోజు రూమ్ క్లీనింగ్ పెట్టుకుంటే ఇంకొక రోజు వాళ్ళ టాయ్స్ క్లీనింగ్ అండ్ థర్డ్ డే వచ్చి ఇలా సైకిల్స్ వాకర్ అలా పెట్టుకున్నాను. పిల్లలతో మెయిన్ అన్నీ ఒకే రోజు క్లీనింగ్ పెట్టుకుంటే ఇంకా వాళ్ళు క్రాంకీ అయిపోతారు, వాళ్ళని సరిగ్గా చూడలేము కాబట్టి సో నేను ఇట్లాగా కొంచెం గ్యాప్ తీసుకుని మొత్తం నాకు 3 to 4 డేస్ అలా పట్టింది మొత్తం వాళ్ళకి క్లీన్ చేయడానికి అనమాట. సో ఇంకా ఈ వాకర్ పని అయితే అయిపోయింది. వాడు ఇప్పుడు నడుకులు వేసేస్తున్నాడు కాబట్టి ఇంక ఇదైతే నేను ఫుల్ క్లీన్ చేసేసి నెక్స్ట్ ఎవరికైనా బేబీ కోసం క్లోజ్ చేసి దాచేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ సైకిల్ అయితే ఇంకా మనకి కూడా యూజ్ చేసే టైం వచ్చింది, వాళ్ళకి అందుతుంది, అందుకే సపరేట్గా తీసి దీన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. సో ఇంకా ఈసారి నుంచి వాడు బయట రైడ్స్ వేస్తాడనమాట. ఆఫ్టర్ 4 డేస్ తర్వాత ఇట్లా మంచిగా రూమ్ అంతా క్లీన్ అయ్యి చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఈ మెడిసిన్ అంతా ఒక చోట అండ్ బుక్స్ ఇలా మంచిగా వాటి టాయ్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాను. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.